దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మరొక దినాన దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన కృపచేతన మనల్ని సజీవ లెక్కలు ఉంచినందుకే దేవునికి మహిమ కలుగునుగాక. మై గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవాది దేవుని యొక్క ప్రసన్నతమైన ఆయన మాటలను లేఖనాలను మనం గమనించినట్లయితే, దేవుడు అద్భుత రీతిగా మనల్ని ప్రేమించి దేవుని యొక్క ఆయన నిత్యమైన కట్టడతో, ఆయన నిత్యమైన సంకల్పంతో, ఆయన నిత్యమైన ఆయన నిబంధనతో మనల్ని నింపి ఆ యొక్క శాశ్వతమైన కృపని మనకు ఉంచినాడు. కృప అంటే ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయడం, బలహీనులను బలపరచడం, ఎందుకు పనికి వారిని పనికొచ్చే పాత్రగా నిర్మించుకోవడమే కృప. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఈ దినాలలో మనం ఏ రీతిలో మనం జీవిస్తున్నాం, మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం, మనము వెళుతున్న మార్గము, మనం మాట్లాడుతున్న మాటలు, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. చూడండి, లేఖనాలలో మనం గమనించినట్లయితే అక్కడ మనము యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం. రైట్, అదే ఒక మాట రాయబడింది, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. చూడండి, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు నేనేం చేస్తానంట, చూపిస్తాడట. హల్లెలూయా. చూడండి, దావీదు యొక్క ఆయన యొక్క జీవిత గమ్యాన్ని, ఆయన యొక్క సాక్ష్యము, ఆయనలో ఉంటున్న ప్రతి ఒక్క ఆ పరిశుద్ధమైన మనస్సును, ఆ ప్రేమను దేవుడు ఎంతగానో మనకి ఆయనను బట్టి తెలియపరుస్తూ ఉన్నారు. దావీదు యొక్క జీవితము ఎట్లాగుండేదంటే మనందరికీ తెలుసు. తన కుటుంబంలో కూడా తనకి సాక్ష్యం లేదు, తన సహోదరుల పట్ల కూడా తనకి సాక్ష్యం లేదు. తన జీవితం ఒక ఎడారిలో గడుపుతూ, ఒక కాపరి ఎలా కాపు కాయాలి, ఎలా కాచుకోవాలి, ఎలా మరి గొర్రెలను మందలను ఎలా మేపాలి, వాటికి ఎలా సమృద్ధి నీరు పెట్టాలి, వాటిని ఎలా పోషించాలి అనే ఒక రీతిలో జీవించిన వ్యక్తి ఈ దావీదు. అవును, 7 మంది సహోదరులను చివరిగా వచ్చిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అంతమంది కుమారులున్నా కూడా కానీ దావీదునే దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క ప్రేమ, ఈరోజు మనము ఆయన ప్రేమని వర్ణించలేము, వివరింపలేము. ఎందుకంటే తైలాభిషేకముతో అభిషేకించబడిన వారు, సమూయేలు చేత అభిషేకించబడి దావీదుని గొప్పగా దేవుడు వాడుకున్న, ఏ కృపతో అయితే దావీదుని దేవుడు పిలుచుకున్నాడు, ఏ కృప అయితే దావీదుని ఆయన ప్రేమ చూపించాడు, ఏ కృపతో అయితే దావీదుని నిలబెట్టాడు, ఏ కృప అయితే దావీదుని బలపరిచాడు, ఏ కృప అయితే దావీదుని చూపించిన ప్రేమ, అదే కృప, అదే శాశ్వతమైన కృప ఈరోజు మనకు కూడా దేవుడు చూపుతానంటున్నాడు. హల్లెలూయా. దావీదుకు చూపించిన శాశ్వతమైన కృప నేను నీకు చూపెదను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎంతోమంది పలు రకాలుగా మాట్లాడుతుంటారు, పలు రకాలుగా వేషాలు వేస్తుంటారు, పలు రకాలుగా నటిస్తూ ఉంటారు. ఒక్కొక్క మాట తీరు, ఒక్కొక్క దినాన ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరు ప్రతి ఒక్క ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి, వారి యొక్క ఊహలు వేరువేరుగా ఉంటాయి, వారి యొక్క సంభాషణలు వేరువేరుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము అవి ఎన్నడెన్నడూ మారదు, వాటికి మార్పు లేదు. ఆయన మారినవాడు, ఆయన మార్పు లేని ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. ఎస్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన, దావీదుకి ఏ ప్రేమతో చూపించాడో, ఎటువంటి యొక్క స్థానాన్ని ఇచ్చినాడో, ఎటువంటి అభిషేకాన్ని ఇచ్చినాడో, ఎటువంటి యొక్క యుద్ధాలలో కావచ్చు, సైన్యాన్ని నడిపించే దాంట్లో కావచ్చు, మందలను మేపే దాంట్లో కావచ్చు, కుటుంబాలను, రాజ్యాలను పరిపాలించే జ్ఞానములను, ఆలోచనలను, ప్రతి దాంట్లో ఎటువంటి కృపతే దావీదుకు చూపించాడో అదే కృప
ఆ కృప వేరే, శాశ్వతమైన కృప వేరే. శాశ్వత కృప అది నిత్యమైన స్థిరమైన కృప. అంటే లైఫ్ లాంగ్ నీ జీవిత కాలం ముగించేంత వరకు చూపించే శాశ్వత కృప మీకు నేను చూపుతున్నాను రాయబడింది. చూడండి ఎంతటి ప్రేమ దేవునికి, ఎంతటి ప్రేమ. అసలు దేవుని ప్రేమను మనం వివరించలేము. అసలు ఆయన ప్రేమలో ఉంటున్నది సమస్తము ఆయన కొరకు వాడబడుటకు, సమస్తము ఆయన కొరకు సృష్టించబడిన మనమును కావచ్చు, వాతావరణము కావచ్చు, లేకపోతే ఈ సృష్టి యావత్తు కూడా కావచ్చు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సంకల్పము ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథంలో 55:3 నేను మీతో నిత్య నిబంధన ఒక నిబంధన చేస్తున్నాడు మనకి. దేవునితో నీ యొక్క సంభాషణ ఎలాగుండాలి, దేవునితో నీ నడత ఎలాగుండాలి, దేవునితో నీ యొక్క ఆలోచన ఎలాగుండాలి. మరి దేవునితో నువ్వు నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, లేకపోతే వాక్యం చదువుతున్నప్పుడు, నువ్వు నిలబడుతున్నది నువ్వు ప్రయాణంలో వెళుతున్నప్పుడు, అనేక దిక్కులు నువ్వు ప్రయాణాలు చేస్తున్న కొన్ని సందర్భాలలో మరి నేను మీతో అంటే మనతోనే చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఒక నిబంధన చేస్తున్నాడు. ఒక నిబంధన. నువ్వు ఎక్కడన్నా కూర్చో, నువ్వు ఎక్కడన్నా మాట్లాడు, నువ్వు ఎక్కడన్నా పరిచర్చి, నువ్వు ఎక్కడన్నా సేవ చేయి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, కానీ ఆయన నిత్యమైన ప్రేమ నీకు చూపుతానంటున్నాడు. ఆయన శాశ్వతమైన కృపలో నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఆయన శాశ్వతమైన కృపతో నిన్ను ఆయన బలపరచడానికే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. శాశ్వత కృప. చూడండి, మనం ఈ భూమి మీద మనం ఎన్నో సంపాదిస్తూ ఉంటాం, ఆస్తులను కూడబెట్టుకుంటూ ఉంటాం, అంతస్తులను కూడబెట్టుకుంటాం, కానీ ఏది కూడా మనకి శాశ్వతము కాదు. అనేక రకరకాలుగా మనం పరిగిస్తూ ఉంటాం, అనేక దిక్కుల మనం అది కావాలి, ఇది కావాలి, ఏదో మనం సాధించాలి, పొందుకోవాలని పరుగులు తీస్తూ ఉంటాం. అటువంటిది కూడా మనకి శాశ్వతము కాదు. కానీ నువ్వు బ్రతికిన నీ జీవిత కాలమంతయు ఒక కృప నీకు ఆయన చూపుతున్నాడు. అది శాశ్వతమైన కృప, శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి ప్రేమలో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. అటువంటి ప్రేమలో ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ మనకి చూపుతామంటున్నాడు. ఎస్, దావీదుకి చూపించిన ప్రేమ కూడా అటువంటి శాశ్వతమైన ప్రేమ. కాబట్టే సహోదరులు ద్వేషించినారు. తండ్రి అన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, కానీ అతను గొర్రెలు కాచుకుంటున్నాడు, అతనికి ఏం తెలియదు, వాడు ఒట్టివాడు అన్నారు. పర్వాలేదు, పిలిపించండి అని సమూయేలు అంటే అప్పుడు పిలిపించారనమాట. పిలిపించినప్పుడు దావీదు వస్తూ ఉన్నాడు, ఇంటి గుమ్మం దగ్గరికి వస్తూ ఉన్నాడు. మరి ఇంటి గుమ్మం దాకా వస్తున్నటప్పుడే సమూయేలుకి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఎన్నుకోయబాడు నా ప్రియుడు ఇతడే, నేను ఎన్నుకోబోయేది ఇతనే, నువ్వు అభిషేకంతో నువ్వు తైలము పోసి అభిషేకించవలసిన వ్యక్తి ఇతనే అని ఎప్పుడైతే దేవుడు సమూయేలుతో మాట్లాడినాడో, ఎప్పుడు దేవుడైతే సమూయేలుకి బయలుపరిచినాడో, ఇప్పుడు ఈ సమూయేలు చాలా ఆశ్చర్యపోయాడు. దేవుని ప్రేమలో ఇంతటి శాశ్వతమైన కృప ఉందా? దేవుని ప్రేమలో చూడండి, బలము చూడలేదు, అందము చూడలేదు, ఆస్తి చూడలేదు, ఎత్తు, బలము లేకపోతే ఏవి చూడలేదు. కానీ ఎందుకు పనికిరాడని ఇంటిలో సాక్ష్యం ఉన్న దేవుని దృష్టిలో గొప్ప శాశ్వతమైన విలువ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని దృష్టిలో నువ్వు గొప్ప విలువైన వాడివి. మనమందరం గొప్ప విలువైన వారం. ఎందుకంటే ఆయన వెల చెల్లించినాడంట. ఆయన స్వరక్తాన్ని వెల చెల్లించి కొనబడిన సొత్తు మనము. ఈరోజు మనమందరమే ఆయన సొత్తై ఉంటున్నాం. కాబట్టి మనమందరము గొప్ప గొప్ప విలువ పెట్టబడి కొనబడిన వారం. మనకు ఒక విలువ ఉంది. ఆ విలువ ఎలాగొచ్చిందంటే ఒక రక్తాన్ని వెల చెల్లించినాడు. ఆ రక్తం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువుది. హల్లెలూయా. ఈరోజు ఆయన రక్తము ద్వారా కడగబడిన మనం, ఈరోజు ఆయన రక్తము చేత కొనబడిన సొత్తైన జనాంగంగా ఈరోజు మనకు ఒక విలువ ఉంది. ఈ భూమి మీద ఒక విలువ ఉంది, ఈ కుటుంబాలలో ఒక విలువ ఉంది. మరి అటువంటి విలువ అందరూ చూచి నిన్ను పొగడాలనుకోవద్దు.
ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, ప్రజలు నిన్ను అపహాసిస్తారు, ప్రజలు నిన్ను అవమానపరుస్తారు, ప్రజలు నీతో సరిగా మాట్లాడరు, ప్రజలు నువ్వు బాగుంటే నచ్చదు, ప్రజలకి లోబడి నువ్వు ఉండాలని అనుకుంటారు. కానీ దేవుడు నిన్ను అద్భుత రీతిగా వాడుకోవాలని ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిత్యమైన శోభాతిశయము కలిగిన ప్రేమతో ఆయన నింపుతాడు. ఆ శాశ్వతమైన ప్రేమ చూపుతానంటున్నాడు. అటువంటి శాశ్వతమైన ప్రేమ దావీదు మీద చూపించాడు. కాబట్టి అతడి ఎన్నిక ఉన్నా ఎన్నిక లేకపోయినా, బలమున్న బలం లేకపోయినా, పనికి మాలిన పనికొచ్చేవాడైనా, ఒకవేళ కుటుంబంలో అతన్ని నెట్టేసిన, ఒకవేళ సహోదరులు ద్వేషించిన, కానీ దేవునికి దావీదు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృప, అటువంటి శాశ్వతమైన కృప ఈరోజు దేవుడు మనకు చూపుతామని సెలవిస్తున్నాడు. అవును, మనం ఎన్నెన్నో పరుగులు తీస్తుండొచ్చు, కానీ ఒక నిత్యమైనది కావాలి, ఒక శాశ్వతం, ఒక స్థిరమైన ప్రేమ మనకు కావాలి. మరి ఒక స్థిరమైన ప్రేమ ఎవరిలో ఉంటుంది? తల్లిదండ్రుల్లోనే, అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, బంధువులలో, స్నేహితుల్లోనా, రక్త సంబంధికుల్లో? నో, ఎక్కడ ఉండదండి. ఎందుకంటే అంతటి కుటుంబంలోనే, అంతటి యొక్క సహోదరుల మధ్యలోనే అంతటి తండ్రి వాడు ఒక వేస్ట్ ఫెలో అంటున్నారు. కానీ దేవునికి అతడు విలువైన వాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనం పడిపోయి ఉన్నా, లేకపోతే లేవలేని పరిస్థితుల్లో మనం ఉన్నా, కానీ మనము దేవుని దృష్టిలో ఒక విలువైన వారం. ఎందుకంటే వెల చెల్లించాడు కాబట్టి మనకు ఒక విలువ వచ్చింది. ఆమేన్. ఆ వెల చెల్లించాడు కాబట్టి మనకు ఒక విలువ వచ్చింది. మరి ఆ విలువని బట్టి, మనకున్న విలువని బట్టి ఆ వెల చెల్లించిన వ్యక్తికి మనము రుణస్థలమై ఉంటున్నాం. ఆమేన్. రుణస్థలై ఉంటున్నాం. మరి ఒక వ్యక్తి కాడ ఒక సహాయం పొందుకుంటే మరి నువ్వేమంటావు? అయ్యా, నీ మేలు నేను మర్చిపోలేనయ్యా, అయ్యా నీ సహాయం నేను మర్చిపోలేనయ్యా, అయ్యా నువ్వు ఎంతో గొప్ప నైనా మాకు చేసినావు, అది చేసినావు అని పొగుడుతూ ఉంటాం. మరి శాశ్వతమైన కృపని దేవుడు మనకిస్తున్నాడంటే మరి మనం ఏమి రుణం తీర్చుకోవడానికి? అందుకని ఏడాది దూడలనా లేదా వేలాది పొట్టేళ్ళనా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలయ్యా? ఈరోజు సజీవ లెక్కలు మమ్మల్ని అందరిని ఉంచినావంటే, ఈరోజు సజీవంగా మమ్మల్ని భూమి మీద ఉంచినావంటే, ఈరోజు అందరి ద్వారా మాట్లాడుతూ, అందరి మధ్యలో నిలబెట్టి, అందరిలాగా నన్ను కూడా ఆరాధించే బిడ్డగా నువ్వు ఉంచి, ఆరాధించే వ్యక్తిగా మమ్మల్ని నిలబెట్టి, ఇదిగో శాశ్వతమైన కృప మాకు చూపి, ఇదిగో మమ్మల్ని బలపరిచిన నా తండ్రి, మీకేమిచ్చి రుణం తీర్చగలనయ్యా? నీకేమిచ్చి రుణం తీర్చగలను? అవును, ఏమిచ్చినా ఆయన రుణము మనం తీర్చలేము. ఏమిచ్చినా ఆయన రుణము మనం తీర్చలేము. ఏమి చూపినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. హల్లెలూయా. అందుకనే దావీదు అతని జీవితంలో మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మనము చదువుకొని ఉన్నాం, ఎన్నోసార్లు వాక్యాన్ని వింటూనే ఉంటాం. కానీ అంతటి ప్రేమ దేవుడు దావీదు మీద చూపించాడంటే, అతను పాపం చేసినప్పుడు కూడా చూడండి, అతడు పాపం చేసినప్పుడు కూడా దేవుడు క్షమించినాడు. పాపం, అవును, దేవుడు క్షమించినాడు. దావీదు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా, కానీ ఆ తప్పుని ఏం చేశాడంటే దేవుడు క్షమించాడు. ఒక వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది, ఏమనంటే, నువ్వు కావాలంటే ఇంకా నీకు ఎంతమందినైనా ఇచ్చినండి పెళ్లి చేయనా, కానీ పాపం ఏంటి అనే లెక్కలో ఒక వాక్యం ఉంటుంది బైబిల్లోనే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి మన పరిస్థితిలో మనం పడిపో ఉన్నా, కానీ దేవుడు అద్భుత రీతిగా మనల్ని ప్రేమించే దేవుడు, అద్భుత రీతిగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు. ఎందుకంటే మనం ఆయన సొత్తు, మనం ఆయన పిల్లలమై ఉంటున్నాం. మరి తండ్రిని గణపరచడానికే కదా నీకు ఈరోజు మంచి ప్రాణమును, మంచి కుటుంబమును, మంచి ఒక ఉద్యోగమును, మంచి ఒక బలమును, ఆత్మీయతను అన్నీ నీ మీద కృప చూపించాడంటే మరి ఎందుకో తెలుసా? మరి తండ్రిని నువ్వు గణపరచడానికి, తండ్రి నామాన్ని చెప్పుకొని నువ్వు ఈ భూమి మీద జీవించిన కాలం అంతా ఆయన కొరకు వాడబడ్డ కోసమే నిన్ను ఆయన పిలుచుకొని ఉన్నాడు. అంతటి శాశ్వతమైన కృప అది. కృప అంటేనే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కృప అంటే ఎన్నికలేని వారిని ఎన్నిక చేసుకోవడం, బలహీనులను బలపరచడం, స్థానమే లేని వారికి స్థానం ఇవ్వడం, ఇదే కృప, దేవుని కృప. ఈ లోకంలో జీవించినంత కాలం ఒకవేళ విలువ లేకుండా అనేక మంది మధ్యలో ఆ మాట ఈ మాట మరి రకరకాలుగా ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఎటువంటి ఒక విలువ లేకుండా మనం బతుకుండొచ్చు.
ఈరోజు దేవుడు మనకు ఒక విలువనిచ్చినాడంటే అది ఆయన చెల్లించిన వెల. ఆ రక్తాన్ని వెల చెల్లించినాడు. నా స్వరక్తం ఇచ్చి నేను వెల చెల్లించున్నాను అంటున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకంటే ఎవరెవరికాడ వెళ్ళి మనము అయ్యా మీరు నాకు అది చేసినారు, నువ్వు దేవుడు ఆయన కృప చేతనే ఏదైనా జరుగుతుంది. ఆయన కృప లేనిది ఏది జరగదు. ఆయన లేకుండా ఏది కలగలేదని యోహాను సువార్తల 1వ అధ్యాయంలో రాయబడింది. ఆయన లేకుండా ఏది కలగలేదంట. ఆయన లేకుండా ఏది కలగలేదు. మరి చూడండి, అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 1వ వచనం కూడా మనం గమనిస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఉండెను, దేవుడే వాక్యమే ఉండెను. ఆ వాక్యమే ఈరోజు మన కాడున్నది. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు నడవడానికి ఏమి బాధ మనకి? నిలబడడానికి ఏం మనకి బాధ? మనకి మాట్లాడడానికి ఏం బాధ? మీరు మాట్లాడు, మీ తరపు నేను మాట్లాడదని మీరు ఊరుకునుడి అంటున్నాడు. మన ఊరుకుంటూ చూడాలంతే, మన ఊరుకున్న వారమే. కానీ నువ్వు పెట్టుకున్న ప్రేమ, నువ్వు చూపించే ప్రేమ, నీ మాటలు, నీ నడత, నీ యొక్క ప్రవర్తన సమస్తము దేవుని కొరకు వాడబడాలి. సమస్తము దేవుని కొరకు వాడబడాలి. ఎప్పుడైతే నువ్వు సమస్తము దేవుని కొరకు నువ్వు సమర్పించుకుంటావో, దేవుని కొరకు నువ్వు తీర్మానం చేసుకుంటావో, దేవుని కొరకు నువ్వు స్థిరపడాలని నువ్వు ఆశ కలిగి నువ్వు జీవిస్తావో, నీ ఆశని దేవుడు నెరవేర్చుటకు ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు. ఆయన పునరుద్ధానుడై ఉంటున్నాడు. మరి ఈరోజు నిన్ను నన్ను ఏ రీతిలో ప్రేమిస్తున్నాడో, మరి అంతకన్నా రెండింతల ప్రేమను చూపించి దావీదుని మన కంటి ముందు పెడుతూ ఉన్నాడు ఆయన. దావీదు పాపం చేయలేదా? బెత్షెబాతో ఆశపడలేదా? మీదికి పాపం చేయలేదా? నువ్వు మాట్లాడుకోవచ్చు. కానీ శారీరకంగా పాపం చేసాడేమో, కానీ ఆధ్యాత్మికంగా తన పరిశుద్ధ ఆత్మను పశ్చాత్తాపడ్డాడు. శరీరం కోసం నేను మోసపుచ్చానే, తప్పు చేశానే, పాపం చేశానని ఇలా ఎన్నోసార్లు భయంకరంగా అతను పశ్చాత్తాపడ్డాడు. క్షమించమని అడిగినాడు. మరలా దేవుడు అద్భుత రీతిగా తనను క్షమించి, ఎంతైనా ఆయన దేవునికి బహుప్రియుడనమాట, మంచి ప్రియుడనమాట దావీదు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అసలు మోషే అంతటోడు ఎవరు లేరండి రాయబడిన వాక్య ప్రకారం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆ రీతిగా దావీదు ఎంతటి వాడైనా, ఎంతటి దీనుడైనా, ఎంతటి బలహీనుడైనా దేవుని ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఆయన నిత్యమైన ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమ. ఈరోజు దావీదుకి చూపించిన ప్రేమ, దావీదుని నడిపించిన ప్రేమ, దావీదుని బలపరిచిన ప్రేమ ఈరోజు నిన్ను నన్ను మనందరినీ కూడా నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నడిపించబోతున్నాడు. ఎందుకంటే ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవ కుటుంబాశ. 1 యోహాను సువార్త 2వ అధ్యాయము అక్కడ 15-16 వచనాలను మనం గమనించవచ్చు. అక్కడ లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశయు, శరీరాశయు, జీవ కుటుంబాశయు ఇవన్నీ తండ్రి నుంచి వచ్చినటివి కావు, కానీ లోకానుసారుడైన సాతాను నుండి వచ్చినట్టుగా రాయబడింది. మరి ప్రజలందరూ ఎలా పడిపోతున్నారంటే ఈరోజు నేత్రాశలో పడిపోతున్నారు, శరీరేచ్ఛలతో పడిపోతున్నారు, ఇంకా ధనాపేక్ష కలిగి డంబములతో పడిపోతున్నారు, హెచ్చింపులలో పడిపోతున్నారు, జీవపు డంబములో పడిపోతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నావో, ఇదిగో ఈరోజు దేవుడు ఆయన శాశ్వతమైన కృపను చూపించడానికి ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మరి ఎటువంటి రీతిలో మనం ఉంటున్నాం, మరి ఎటువంటి పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం, మరి ఎటువంటి బలహీనత బంధకాలలో మనం పడిపోతున్నాం, మరి వాటి నుండి తప్పించడానికి, వాటి నుండి నిన్ను శాశ్వతమైన స్థానానికి తీసుకుపోవడానికి, శాశ్వతమైన ప్రేమలో ఉంచడానికి శాశ్వతమైన ఆయన కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన కృపను చూపిస్తున్నాడు. మరి అంతటి కృపామయుడు, అంతటి కృపకు చూపించిన దేవుడు, అంతటి దయగలిగిన దేవుడు, మన యొక్క జీవము కలిగిన దేవాది దేవుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు నేను మనందరూ ఏ స్థితిలో ఉన్నా కూడా ఈరోజు ఆయన యొక్క శాశ్వతమైన కృపను పొందుకోవాలని ఆయన మన చెంత
ఆ యొక్క ఆ విలువని పొందుకునేలాగన ఆయన వెలకి ఒక విలువ ఇవ్వడానికి ఆయన మనకి ఒక శాశ్వతమైన ప్రేమని చూపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, మరి ఈరోజు వరకు మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో, మరి ఎటువంటి పరిస్థితులు మనం పడిపోన్నామో, ఇదిగో ఈరోజు దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. ఒక శాశ్వతమైన కృపను మీకు చూపుదును అంటున్నాడు. అది ఎవరికి చూపించినాడంటే, అది ఎవరి మధ్యలో ఉండిందంటే, అది ఎవరి ద్వారా నడిపించబడిందంటే కేవలము దావీదుకి చూపించాడంట. మొదటగా దావీదుకి నడిపించాడు. దావీదుకు చూపించిన కృప శాశ్వతమైన కృప అది. హల్లెలూయా. మరి అటువంటి శాశ్వతమైన కృపని ఈరోజు మనందరికీ చూపుతానని దేవుని యొక్క లేఖనాలు తేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మరి దేవాది దేవుడు మరి శాశ్వతమైన కృపను నేను మీకు చూపెదనని ఆయన మనతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈరోజు మనం ఎటువంటి పరిస్థితుల్లో పడిపోవచ్చు, మనందరికీ ఆయన శాశ్వతమైన కృపను చూపిస్తాడంట. ఆయన శాశ్వతమైన కృప చూపుదనని రాయబడింది. చూడండి, నువ్వు నమ్మినావంటే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మకుండా ఏదో చెబుతున్నారు, ఏదో చేస్తున్నావు అని నువ్వు అలా లెక్కలో ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమని నువ్వు పొందుకోలేవు. మరి దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలన్నా, లేకపోతే నువ్వు దేవుని యొక్క ప్రేమలో నువ్వు నడవాలన్నా, ఆయన నిత్యమైన ప్రేమ మన మీద ఉండాలి. ఆయన నిత్యమైన కృప మన మీద ఉండాలి. ఆయన నిత్యమైన కృప మనల్ని ప్రేమించాలంటే మనము లోకాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే అదే మొదటి యోహాను సువార్తలో 2వ అధ్యాయంలోనే 16-17 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది. మీలో ఎవరైనాను లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు అని రాయబడింది. ఇంకా నువ్వు లోకాన్ని చూస్తున్నావా? ఇంకా లోకపు ఆచారాలతోనూ, లోకపు మాటలతోనూ, లోకపు పరంపరచలో, లోకపు సిద్ధాంతాలతో ఇంకా నువ్వు జీవించినట్లయితే నీలో తండ్రి ప్రేమ లేదు అని అర్థం. మరి తండ్రి ప్రేమే లేకపోతే, తండ్రి ప్రేమ నువ్వు పొందుకోలేకపోతే, తండ్రి ప్రేమ నీలో నివాసం లేకపోతే మరి ఆయన కృప ఎక్కడ ఉంటుంది? అందుకని ఈరోజు ఆయన కృపను పొందుకోవాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెట్టు, దేవుని ఉద్దేశాన్ని కనిపెట్టు, దేవుని యొక్క సంకల్పాన్ని నువ్వు తెలుసుకో. పశ్చాత్తాపడు. పాపము ఒకవేళ వ్యతిరేకంగా పొరపాట్ల ద్వారా మనం జీవిస్తుండొచ్చు. ఈరోజు మనం క్షమించమని అడుగుదాం. ఆయన శాశ్వతమైన కృపని మనకు చూపుతామన్న దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన యొక్క కృపతో నింపబోతున్నాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ నాతో కూడా మనం ఏకీభిస్తాం. చూడండి, దేవుడు ఈరోజు చక్కగా మనతో మాట్లాడినాడు. మరి దావీదుకు చూపించిన కృప నేను ఈరోజు మీకు శాశ్వతమైన కృపను చూపిస్తాను అంటున్నాడు. ఎంతటి ప్రేమ, ఎంతటి జాలి దేవాది దేవునికి. ఆయన కృప ఎంతో గొప్పదై ఉంటున్నది. ఆయన కృప నిరంతరమై ఉన్నది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి. జీవాధిపతుల నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ దినం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ మాటల చేత మమ్మలను మీరెంతగానో బలపరిచినందుకే వందనాలు ప్రభా. నీ శాశ్వతమైన కృపను మాకు చూపితామన్నారు ప్రభా. ఆ శాశ్వతమైన కృపను మేము పొందుకున్నటకు మమ్మల్ని అర్హులుగా మమ్మల్ని శుద్ధీకరించుటకు ప్రభా, మీ యొక్క విలువైన రక్తాన్ని చెల్లించి అయ్యా వెల చెల్లించున్నారు. మాకు ఒక విలువనిచ్చినారు. అందరిని బట్టి స్తోత్రం. ఇదిగో నీ కృపతో నింపని, నీ కృపాతిశయాన్ని బట్టి మేము నడుచుకునేలాగా మమ్మల్ని బలపరచండి, నడిపించండి. పరిశుద్ధడానికి వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్ చూస్తున్న, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న, ఈ లైవ్లో ఉంటున్న ప్రతి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల నిమిత్తం వారి బిడ్డలందరినీ నాయన ప్రభా నీ శాశ్వతమైన కృపతో నింపండి, బలపరచండి. అయ్యా మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, మేము ఈ యొక్క పరిచర్య నిమిత్తం ఇదిగో మీ యొక్క వర్తమానం మీకు ఆత్మీయంగా ఇదిగో మీ దేవుడి మీతో మాట్లాడినట్లయితే మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
మా కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నారని మేము ప్రేమతో విశ్వాసంతోనే నమ్ముచున్నాము.